హాయ్ అండి, నమస్తే. మళ్ళీ వీడియోలో కనిపిస్తున్నాను, ఊరికే అనుకోకండి. ఈరోజు 3వ రోజు కూడా పెళ్లి కూతుర్ని చేశారు. ఇంకా రేపు పెళ్ళి, ఇవాళతో ఆఖరి అనమాట. ఇవాళ ఇంటి వాళ్ళే పెళ్లి కూతుర్ని చేసుకొని దేవుడికి కూడా పెట్టుకున్నారు. ఆ వీడియో చూపిస్తాను, చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పెళ్లి కూతురు చాలా బాగా రెడీ అయింది, చూడండి ఎంత ముచ్చటగా ఉందో. వీళ్ళంతా మా పేరెంట్ వాళ్ళు. ఈవిడ అంత పెద్ద మనిషి అనమాట. ఆమె ఉంచి అన్నీ చెప్పడం వల్లనే అంత తొందరగా చేశారు, లేకపోతే ఇంకా లేట్ అయిపోయేది. మా వదిన నేను కలిసి వెళ్ళాము, చూడండి మా వదిన. ఈ వదిన కూడా జోకులు తెగేసిద్దండి, సరదాగా ఉండిద్ది అసలు. ఈ వదినతో ఎక్కడికన్నా వెళ్తే భలే కామెడీగా జోక్ చేసిద్ది. ఉన్నంతసేపు టైము 1 అవర్ ఉన్నాము, కానీ టైమే తెలియలేదు. అంత సరదాగా గడిచిపోయింది అక్కడ, నవ్వుకున్నాము. తర్వాత విషయానికి వస్తే, పెళ్లి కూతుర్ని చేసే ముందే పారాన్ని పెడతారు కదండి. నలుగుకు పెట్టడానికి ముందు పారాన్ని పెడతారు. అయితే ఈరోజు నాతో కూడా పెట్టించారు పారాని. నిన్న చిన్న తోటి పెళ్లి కూతురికి పెట్టాను. పెళ్లి కూతురు పిన్ని అంట అమ్మాయి, ఆమెమో పెళ్లి కూతురికి పెట్టింది. నన్నేమో తోటి పెళ్లి కూతురికి పెట్టమ్మా, తొందరగా అవుతుంది, లేట్ అవుతుంది, 12 అయితే కూర్చోబెట్టకూడదని నన్ను కూడా చేయమన్నారు. అందుకని నేను కూడా రెడీ చేశాను. నాకు ఇలాంటివి చేయాలంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు పిలిచి చేయమన్నప్పుడు చేయకుండా ఉండలేం కదండి. అలానే చేశాను. ఆడపిల్లల్ని రెడీ చేయాలన్నా, ఆడపిల్లలకి పసుపు పెట్టాలన్నా, ఇట్లా ఏమన్నా జడలు వేయాలన్నా, నాకు ఆడపిల్లలు లేకపోయినా చాలా బాగా రెడీ చేస్తానండి. బాగా ఇష్టం నాకు ఆడపిల్లల్ని రెడీ చేయటం. ఇష్టమైన పనులు చేయాలంటే కొంచెం ఇష్టంగానే ఉంటుంది కదండి. ఇవాళ ఇంటోళ్ళే చేసుకున్నారు కాబట్టి కొంచెం లేటే అయిందండి. 1 అవర్కి ఎక్కువనే టైం అక్కడ ఉన్నాము. చెప్పేటప్పుడు తొందరగా రండి, ఎర్లీగా వస్తే ఎర్లీగా రెడీ చేయొచ్చు, రావడం లేట్ అయితే లేట్ అవుతుందని చెప్పారు. అందుకని ఎర్లీగా వెళ్ళాము, కానీ లేట్ అయిపోయింది అక్కడ. చుట్టాలందరూ చాలామంది వచ్చారు. రేపే పెళ్ళి కదండి, ఇల్లంతా సందడిగా భలే ఉందండి. అందరం వెళ్ళినాక అమ్మాయిని, తోటి పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టిన తర్వాత పసుపు పెట్టి పారాన్ని పెట్టి కళ్యాణ తిలకం దిద్దిన తర్వాత నలుగు పెట్టి అక్షింతలు వేశారు. అక్షింతలు నేను కూడా వేసాను, చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజు దేవుడు పెట్టుకొని అమ్మ నాన్న బట్టలు జరిపారండి. పెళ్లి కూతురు అమ్మ నాన్న అనమాట వీరు. వాళ్ళే పెళ్లి కూతుర్ని చేసుకున్నారు. రేపు పెళ్లి కాబట్టి ఈరోజు ఇంటోళ్ళే చేసుకుంటారు. దేవుడికి పెట్టుకొని వాళ్ళే పెళ్లి కూతుర్ని చేసి రెడీ చేసి తర్వాత నేను కూడా అక్షింతలు వేసానండి. ఇద్దరికి అక్షింతలు వేసి ఆశీర్వదించాను. కొంచెం ఇవాళ లేట్ అయినందుకు ఏమో జనాలు తొందర పెట్టారు. అయినా సరే వేడుక చాలా బాగా వచ్చింది. చూడండి, చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. తోటి పెళ్లి కూతుర్ని అయితే మెచ్చుకోవాలండి. ఎంతసేపు అయినా ఓపిక్గా భలే కూర్చుంది, ఏడవకుండా. కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, ఆ పాప ఏడవలేదు, చక్కగా కూర్చొని ఉంది. వీడియో తీస్తుంటే ఒకటే అడ్డొస్తున్నారు, వీడియో దీనియట్లేదు. చుట్టాలు చాలామంది ఉన్నారు కదండి, అటు ఇటు తిరుగుతున్నారు. తర్వాత మా వదిన వాళ్ళు కూడా వేశారు అక్షింతలు. ఈవిడ పెళ్ళి కుదిరించిన వాళ్ళు అనమాట. ఆ పాపకి పెళ్లి సంబంధం మధ్యవర్తిగా ఉండి కుదిరించిన వాళ్ళు చుట్టాలు కూడా అవుతారు. తర్వాత మా వదిన కూడా వేసింది, చూడండి. మా వదిన కూడా వేసింది అక్షింతలు. ఆ వీడియో తీస్తున్నాను, పక్కకు జరగండి అన్నా కానీ ఎవరు జరగట్లేదు, అసలు వినిపించుకోవటం లేదు. ఎవరు అందిన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. తర్వాత ఏమో ఫ్రెండ్ అవుతుంది. ఇంకా తర్వాత తాంబూలాలు ఇచ్చారు, తాంబూలాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము.